తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినిచున్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియచేయుచున్నాను. యోబు యొక్క జీవితాన్ని గురించి మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. యోబు గురించి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు, ఎందుకంటే యోబు గురించి తెలియనటువంటి క్రైస్తవుడు ఎవరు కూడా లేనే లేడు. యోబు అనేటువంటి ఈ వ్యక్తి పేరటనే ఈ యొక్క గ్రంథం రాయబడి ఉన్నది. మరి యోబు గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులను ఈరోజు ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి యోబు ఏ కాలంలో జీవించి ఉంటాడు? యోబుకి ఇశ్రాయేలీలకి ఏమన్నా సంబంధం ఉన్నదా? యోబుకి అబ్రహాముతో ఏమన్నా సంబంధం ఉన్నదా అనేటువంటి విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూసినప్పుడు యోబు నివసిస్తున్నటువంటి దేశం గురించి రాయబడి ఉన్నది. ఏ దేశమందు అతడు నివసిస్తున్నాడు అంటే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను అనేటువంటి మాట చేత ఈ యొక్క గ్రంథమును ఆరంభించడం జరిగింది. మరి ఇక్కడ యోబును గురించి మనం తెలుసుకోవటానికి మనకున్నటువంటి ఆధారం ఏమిటి అంటే ఊజు అనేటువంటి దేశం. ఈ ఊజు దేశం ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పూర్వకాలంలో అంటే ఆరంభ దినముల్లో ఆదాము యొక్క కుమారుల కాలంలో ఆ కాలంలో మరి ఒక పట్టణాన్ని గాని ఒక రాజ్యాన్ని గాని కట్టి వారి యొక్క పేర్లు గాని వారి యొక్క పిల్లల పేర్లు గాని ఆ పట్టణానికి లేదా ఆ దేశాలకు పెట్టడం జరుగుతూ ఉంటది. ఉదాహరణకి ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టాను. అంటే హనోకు అనేటువంటి ఒక పట్టణం, హనోకు అనేటువంటి ఒక ఊరు. ఆ హనోకు అనేటువంటి ఊరును కట్టించింది ఎవరు అంటే కయీను ఎవరు అంటే ఆదాము యొక్క మొదటి కుమారుడు. ఈ కయీను గురించినటువంటి చరిత్ర మనందరికి బాగా తెలుసు. ఈ కయీను అనేటువంటి వాడే మన భూమి మీద మొట్టమొదటి నరహంతకుడుగా మనకు కనబడుతూ ఉంటాడు. ఈ కయీను అనేటువంటి వాడు మరి ఒక కుమారుని కని ఆ కుమారుని కొరకు ఒక పట్టణాన్ని కట్టించాడు, ఒక ఊరిని కట్టించాడు. ఆ ఊరిని కట్టించి ఆ ఊరికి తన కుమారుడి యొక్క పేరును బట్టి హనోకు అనేటువంటి పేరు పెట్టాడు. ఆ హనోకు అనేటువంటి పట్టణము ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఒక మనుషుని యొక్క పేరు దానికి పెట్టబడింది. అయితే ఈ హనోకును దేవునితో కూడా నడిచినటువంటి హనోకు ఇద్దరు ఒకటి కాదండి, వాళ్ళిద్దరు వేరు వేరు. ఆ పూర్వకాలంలో ఆదికాండము తర్వాత రాజుల కాలంలో కూడా మరి ఆనాడు వారు ఒక పట్టణాన్ని గాని ఒక రాజ్యాన్ని గాని స్థాపించి తమ పేర్లు గాని తమ పిల్లల పేర్లు గాని ఆ పట్టణాలకు పెట్టడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఉండేటువంటిది. మరి ఆ రీతిగానే ఈ యొక్క ఊజు అనేటువంటి దేశము కూడా ఊజు అనేటువంటిది ఒక మనిషి యొక్క పేరు. అయితే ఊజు అనేటువంటి పేరుతో ఇద్దరు వ్యక్తులు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటారు. మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్టు కోసం ఆదికాండము 10వ అధ్యాయము 22-23 వచనాలను మనం చూసినట్లయితే నోవాహు యొక్క కుమారుల యొక్క వంశవళి ఇక్కడ రాయబడి ఉన్నది. 10వ అధ్యాయము 22-23 వచనాలను చూస్తే నోవాహు యొక్క కుమారులు ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతులలో షేము యొక్క కుమారులు 22వ వచనం. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు అనువారును, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, హూలు. అరాము కుమారులు ఊజు అంటే ఈ షేము యొక్క కుమారుడైనటువంటి షేము యొక్క కుమారులలో ఒకని పేరేమంటే ఆరామను పేరు. ఆ ఆరామ్ అనేటువంటి వారి యొక్క కుమారుడు యొక్క పేరు ఊజు. అంటే నోవాహు కుమారుడు అయినటువంటి షేము యొక్క మనవడు పేరు కూడా ఊజు. ఇతడు ఒక ఊజు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. అదే రీతిగా ఊజు అని పేరు కలిగినటువంటి మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేయటం కోసం ఆదికాండము 22వ అధ్యాయము 20వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలు కలెను. మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరుకు. ఎవరి నాహోరు అంటే అబ్రహాం యొక్క సహోదరుడు. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు. ఇక్కడ ఒక ఊజును మనం చూస్తున్నాం. అంటే అబ్రహాం యొక్క సహోదరుడైన నాహోరు యొక్క కుమారుడు ఊజు. అదే రీతిగా మరి నోవాహు యొక్క కుమారుడైనటువంటి షేతు యొక్క మనవడు ఊజు. ఇద్దరు ఊజులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఈ ఇద్దరు ఊజులలో ఒక ఊజు ఈ యొక్క
యోబు నివసిస్తున్నటువంటి దేశం. అయితే ఎవరై ఉంటారు అనేటువంటి విషయాలను బాగా ఆలోచన చేసిన తర్వాత బైబిల్ పరిశోధకులు తెలియచేసినటువంటి విషయం ఏమిటి అంటే, ఊజు అనేటువంటి వాడు మరి అబ్రహాము యొక్క సహోదరుడైన నాహోరి కనినటువంటి కుమారుడు. ఆ నాహోరి యొక్క కుమారుడైనటువంటి ఊజు ఈ యొక్క మరి దేశానికి సంబంధించినటువంటి వాడు. అతన్ని బట్టే ఈ దేశానికి ఊజు అనేటువంటి పేరు పెట్టబడింది అనేటువంటి విషయాన్ని మరి బైబిల్ పరిశోధకులు బాగా ఆలోచన చేసిన తర్వాత తెలియచేయటం జరిగింది. కాబట్టి ఈ ఊజు దేశము ఎవరు కట్టించారు అంటే, బహుశా అబ్రహాం యొక్క సహోదరుడైన నాహారు సంబంధులు ఎవరో కట్టించి ఉండవచ్చు. ఒకవేళ నాహోరే కట్టించి ఉన్నాడేమో, ఎవరు కట్టించారనేది మనకు తెలియదు. కానీ ఈ యొక్క ఊజు దేశం అనేటువంటిది అబ్రహాం యొక్క సహోదరుడైన నాహోరు యొక్క కుమారుడైన ఊజుకు సంబంధించినటువంటి దేశముగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఆ ఊజు దేశంలో ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారంటే యోబు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి యోబు కూడా ఆ దేశంలో నివసిస్తున్నాడు అంటే ఆ ఊజు యొక్క సంబంధికుడై ఉండవచ్చు. కాబట్టి ఆ సంబంధమును బట్టి మరి యోబు మరి అబ్రహాము సహోదరుడైన నాహోరు యొక్క సంతతికి చెందినటువంటి వాడై ఉండవచ్చు. ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు. ఒకవేళ యోబు ఏ సంతానానికి చెందినటువంటి వాడో, యోబు ఎప్పుడు జీవించాడో, యోబు గ్రంథాన్ని ఎవరు రాశారో తెలుసుకోనకపోవటం వలన జరిగేటువంటి నష్టం ఏమీ లేదు. తెలుసుకుంటాం వలన జరిగేటువంటి గొప్ప ఆశీర్వాదం కూడా ఏమీ లేదు. ఎప్పుడు మనం ఈ వాక్యాల చేత ఆదరింపబడతాం, ఈ వాక్యాల చేత దేవునికి దగ్గరగా దేవుని చేత ఆశీర్వదింపబడతాము అంటే, ఇందులో రాయబడినటువంటి సంగతులను మనం తెలుసుకునేటువంటి మాటల ద్వారా బోధ పొంది, ఆ పొందినటువంటి బోధ ద్వారా మనము మన జీవితాలను సరిచేసుకొని వీటి ద్వారా మనం ఆదరణ పొంది మనం బలపరచబడినప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాము. కానీ యోబు యొక్క తల్లిదండ్రులు ఎవరు, యోబు యొక్క దేశం ఏంటి, యోబు ఎప్పుడు పుట్టాడు, యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు, ఈ విషయాలను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వచ్చే నష్టం లేదు. తెలుసుకున్నంత వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం ఏమీ లేదు. ఇది ఆత్మ సంబంధమైనది ఏమీ కాదు. కానీ తెలుసుకుంటే కొంత బైబిల్ గురించినటువంటి అవగాహన మనకు ఉంటదన్నటువంటి ఉద్దేశంతోనే తెలియచేస్తున్నాము. కాబట్టి ఇందులో పరిపూర్ణంగా ఆధారాలు చూపించండి అంటే ఆధారాలు చూపించడానికి ఇది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడే తెలియచేయనప్పుడు మనం ఏం తెలియచేయగలుగుతాం? దేవుడు చాలా విషయాలు మనకు తెలియచేయలేదు. ఎంతో గొప్ప భక్తుడైనటువంటి దావీదు యొక్క తల్లి పేరు మనకు తెలియచేయలేదు. ఆ రీతిగా చాలా మంది యొక్క పేర్లు మనకు తెలియచేయలేదు. ఎందుకంటే దేవుడికి తెలియచేయాలని అనుకోలేదు. మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో కూడా దేవుడు మనకు తెలియచేయలేదు. చరిత్రను బట్టి ఆలోచన చేసి ఫలానా రోజు పుట్టి ఉంటాడని అంతా ఆలోచన చేయటమే తప్ప ఖచ్చితమైనటువంటి ఆధారంగా ఇదిగో ఈ రోజే యేసుక్రీస్తు పుట్టాడంటానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు అయితే దేవుడు మనకి తెలియచేయలేదు. ఆయన చనిపోయినటువంటి దినము కూడా ఖచ్చితంగా ఈ రోజే చనిపోయాడంటానికి ఆధారాలు లేవు. కానీ మరి పాత నిబంధన ప్రకారం పస్కా పండుగ రోజున ఆయన మరి సిలువ వేయబడ్డాడు అన్నటువంటి విషయాన్ని బట్టి మరి ఆయన యూదులైనటువంటి వారికి, ఇశ్రాయేల్ అయినటువంటి వారికి పస్కా పండుగ ఏ రోజు వస్తుందో ఆ రోజును బట్టి మనం గుడ్ ఫ్రైడేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం. అయితే ఏ రోజు చనిపోయాడు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆయన చనిపోయాడు అనేటువంటి విషయమే మనకి ఇంపార్టెంట్. ఆయన చనిపోవటం వల్ల వచ్చినటువంటి రక్షణే మనకి ఆశీర్వాదకరమైన, దాని వలన మాత్రమే మన జీవితాలకు మేలు కలుగుతుంది. ఇక్కడ కూడా యోబు గ్రంథాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మీ ముందు ఉంచుతున్నాను. ఆ ముందు ఉంచటంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఈ గ్రంథం ఎప్పుడు రాయబడిందో అప్పుడున్నటువంటి పరిస్థితుల మీద కొద్దిగా అవగాహన ఉంటే ఇందులో చదవబడుతున్నటువంటి సంగతులు మనం తెలుసుకుంటానికి, అర్థం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యోబు గ్రంథం ఎప్పుడు రాయబడి ఉండవచ్చు అంటే, మరి అబ్రహాము యొక్క సహోదరుడైనటువంటి నాహోరు కనినటువంటి ఊజు మరి అబ్రహాం యొక్క సహోదరుడి యొక్క సంతానం కాబట్టి అబ్రహాము తర్వాతనే ఈ యోబు జీవించి ఉండవచ్చు. అబ్రహాము తర్వాతనే ఈ యోబు జీవించి ఉండవచ్చు. మరి ఎప్పుడు జీవించి ఉండవచ్చు అంటే, ధర్మశాస్త్రం అనుగ్రహింపబడక మునిపే జీవించి ఉండవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే, యోబు గురించి దేవుడు అంటున్నటువంటి మాట, యోబు యొక్క జీవితమును గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, యోబు అనుదినము కూడా ఏం చేస్తుండేవాడని రాయబడి ఉన్నది. యోబు యొక్క పిల్లలు ప్రతిదినము కూడా ఏం చేస్తుండేటువంటి వారంట? విందు చేస్తూ ఉండేటువంటి వారు. చూద్దాం ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడుకొనినప్పుడు
తమ ముగ్గురు అక్క చెండ్రిండ్లతో తమ ముగ్గురు అక్క చెండ్రిండ్లు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చింది. ప్రతిదినము కూడా వాళ్ళు చేస్తున్నది ఏమిటి అంటే, ప్రతిదినము కూడా వారు విందులు చేసుకుంటూ ఆ విందులో ఉన్నటువంటి 7 అన్నదమ్ములు దారితో పాటు 3 అక్క చెండ్లను చేర్చుకొని 10 మంది కలిసి ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, విందులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి యోబు ఏం చేసేవాడు? 5వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అతని పిల్లలేమో నిత్యము విందులు చేయుచుండెను. యోబు నిత్యము వారి కొరకు ఏం చేస్తున్నాడు? బలులు అర్పించుచుండెను. అతడు నిత్యము ఇలాగు చేయుచుండెను, అతని పిల్లలు నిత్యము అలాగు చేయుచుండెను. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోబు పిల్లలు ఎక్కడైనా కానీ దేవుని దూషించి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి తప్పిపోతారేమో, దేవునికి దూరస్తులైపోతారేమో, దేవుని ఉగ్రతకు గురి అయిపోతారేమో అన్నటువంటి భయముతో యోబు ఎల్లప్పుడూ కూడా ఏం చేసేవాళ్ళంట, వాళ్ళని పిలిచి, వారు విందు దినములు అయిన తర్వాత వారిని పిలిచి ఎక్కడైనా దేవుని దూషిస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో వారిని పవిత్రపరిచి వారి నిమిత్తము అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించేవాడు. అంటే ఈ యొక్క దహన బలి అర్పిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ యొక్క గ్రంథము యోబు జీవించినటువంటి కాలము ధర్మశాస్త్రమునకు ముందు జరిగినటువంటిది. ఎందుకంటే ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత బలులు అర్పించటానికి యాజకులను దేవుడు ప్రత్యేకించాడు. లేవి గోత్రంలో నుండి యాజకులను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత నుంచి మరి ఇంటిలో ఉన్నటువంటి పెద్దలు బలులు అర్పించడానికి అర్హులు కాదు. అయితే అంతకు ముందు ధర్మశాస్త్రం రాక మునుపు ఇంటిలో ఉన్నటువంటి పెద్ద తండ్రి ఎవరైతే ఉంటారో ఆ తండ్రి తన ఇంటి వారి నిమిత్తము బలులు అర్పించేటువంటి యాజకుడుగా ఉండేటువంటి వాడు. నోవాహు కాలంలో కూడా నోవాహే బలులు అర్పించాడు. అబ్రహాము కాలంలో అబ్రహాము బలులు అర్పిస్తూ వచ్చాడు. ఎక్కడికి వెళితే అబ్రహాము అక్కడ బలిపీఠంలు కట్టి బలులు అర్పిస్తూ వచ్చేటువంటి వాడు. మరి ఆ రీతిగా అబ్రహాము, మరి అంతకుముందు నోవాహు, వారందరూ కూడా బలులు అర్పిస్తూ వచ్చేటువంటి వాళ్ళు. అంటే ఇంటికి ఉన్నటువంటి ఇంటి యజమానుడే ఒక యాజకుడుగా పనిచేస్తూ ఉండేటువంటి వాడు. మరి ఆ రీతిగా యాజకుడిగా పనిచేస్తున్నటువంటి కాలంలోనే యోబు జీవించడం జరిగింది. కాబట్టి యోబు జీవించినటువంటి కాలము మరి ధర్మశాస్త్రమునకు ముందు కాలము అన్నటువంటి సంగతిని మనం ఈ యొక్క మాటల ద్వారా తెలుసుకోవాలి. ఈ రీతిగా యోబు జీవించినటువంటి కాలము ధర్మశాస్త్రానికి ముందు ఉన్నటువంటి కాలమని, మరి యోబు గ్రంథాన్ని రాసింది ఖచ్చితంగా ఎవరో మనకు తెలియకపోయినప్పటికీ బహుశా మోషే రాసి ఉండవచ్చు అన్నటువంటి సంగతిని, ఆ రీతిగానే యోబు అనేటువంటి వాడు ఇశ్రాయేలీల యొక్క సంబంధి కాదని, మరి యూదులకు సంబంధించినటువంటి వాడు కాదని, అబ్రహాము సంతానము కాదని, అబ్రహాము యొక్క బంధువులు, అబ్రహాము యొక్క సహోదరుడైనటువంటి నాహోరు యొక్క కుమారుడు అయినటువంటి ఊజు యొక్క సంబంధులలో ఒకడు అన్న సంగతిని ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిచయ వాక్యాలు తెలుసుకున్న తర్వాత మరి యోబు యొక్క జీవితాన్ని తెలుసుకోవటం కోసం మనం ముందుకు వెళదాం. యోబు యొక్క జీవితాన్ని తెలుసుకోవటం కోసం ఈ గ్రంథాన్ని రాసినటువంటి మరి గ్రంథకర్త మరి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ గ్రంథకర్త సాక్ష్యం ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి గ్రంథము కాబట్టి పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూచినట్లయితే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. యోబు ఎటువంటి వాడట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అంటే దేవుడు మెచ్చుకునేటువంటి గుణాలు ఇతనిలో ఉన్నాయి. దేవుడు కోరుకునేటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతనిలో ఉన్నాయి. ఇది పరలోక సంబంధమైన ఆస్తి. ఓకే, ఆ తర్వాత మనం చూసినట్లయితే 2వ వచనంలో, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును కలిగి అతనికి ఆస్తి ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. మొదట దేవుడు కోరుకునేటువంటి గుణాలు, అతనిలో ఉన్నటువంటి
క్వాలిటీస్ గురించి తెలియచేసిన తర్వాత అది ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తి అండి. ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యం అది. ఆ ఐశ్వర్యమును బట్టి దేవుడు అతన్ని ఆ దేశంలో మరి ఎంతో గొప్పవాడిగా దేవుడు అతన్ని దీవించాడు. అతన్ని దీవించినటువంటి అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతటినీ కూడా మరి అక్కడ రాయటం జరిగింది. అంటే ఇతడు పరసంబంధమైనటువంటి దీవెనలు, పరసంబంధమైనటువంటి దేవుడు కోరుకునేటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడు. ఆ రీతిగానే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా అతడు కలిగి ఉన్నాడు. మరి ఊజు దేశమందు అతని వంటి వాడు ఎవడును కూడా లేదు. ఊజు దేశమందే కాదు, భూమి మీద అతని కాలంలో అతని వంటి వాడు ఎవడును కూడా లేడని అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి యోబు మంచి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడు, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా కలిగి ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అతని వంటి వాడు భూమి మీద ఎవడును కూడా లేనే లేడు. అతడు మరి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా తన పిల్లల విషయమై శ్రద్ధ కలిగినటువంటి వాడు, తన పిల్లల విషయమై ఆసక్తి కలిగినటువంటి వాడు. తాను పవిత్రుడుగా ఉండటం కాదు, తాను దేవునికి ఇష్టడుగా ఉండటమే కాదు, తాను దేవునితో నడవటం కాదు, తన పిల్లలు కూడా దేవునితో నడవాలని ఆశపడిన వాడు, తన పిల్లలు కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశపడినటువంటి వాడు. తన పిల్లలు దేవుని ఎదుట ఎక్కడ పాపము చేసి దేవునికి దూరమైపోతారో, ఎక్కడ దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతారో, ఎక్కడ దేవుని యొక్క కృపకు వాళ్ళు దూరమైపోతారేమో అన్నటువంటి భయముతో ప్రతిదినము తన పిల్లల విషయమై జాగ్రత్త కలిగినటువంటి వాడుగా కూడా కనబడుతున్నాడు. అంటే కుటుంబమును కట్టుకునేటువంటి ఒక మంచి యజమానుడిగా కూడా యోబు ఇక్కడ కనబడుతున్నాడు. యోబు యొక్క ఈ మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మొదటి కొన్ని వచనాలు మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా, కుటుంబ పెద్దలుగా ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా కేవలము మీరు మీ భక్తిని కాపాడుకొనుటూ, మీరు పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవునితో నడుచుకోవటం మాత్రమే సరిపోదు. మీ కుటుంబము పట్ల, మీ పిల్లల పట్ల బాధ్యత కలిగి వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారా, దేవునితో నడుస్తున్నారా లేదా, దేవుని వాక్యము పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని పట్ల వారు ఆసక్తి కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వారిని నడిపించాల్సినటువంటి బాధ్యత, వారి యొక్క భక్తి జీవితమును మనము వారిని నడిపించాల్సినటువంటి బాధ్యత కుటుంబ యజమాని మీద ఉన్నది అన్న సంగతిని ఈ యొక్క యోబు యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. యోబు ఆ రీతిగానే చేశాడు. ప్రతిదినము కూడా అరుణోదయమునే లేచి ఏం చేశాడట, తన బిడ్డలందరి కోసం, తన 10 మంది పిల్లల కోసం, తన కుమారుల కోసమే కాదు, తన కుమార్తెల కోసం కూడా చేసి ఉండవచ్చు. పిల్లల్ని ప్రేమించడం అంటే వారికి కావలసినటువంటి వాటిని సమకూర్చడం కాదు, వారికి ఇష్టమైనటువంటి వాటిని ఇవ్వటం కాదు. పిల్లల్ని ప్రేమించటం అంటే వారిని దేవునికి ఇష్టలుగా చేయటం, వారు దేవుని మీద ఆధారపడేటట్టుగా చేయటం, దేవుని యొక్క కృపకు వారు పాత్రలు అయ్యేటట్టుగా చేయటం, దేవుని ప్రేమ వారి మీదకి వచ్చేటట్లుగా చేయటం. అబ్రహాము చేసింది అదేనంటే. అబ్రహాం తన జీవిత కాలంలో తన కుమారుడైనటువంటి ఇస్సాకు దేవుని మీద ఆధారపడేటువంటి రీతిగా అతన్ని పెంచాడు. అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము బ్రతికినటువంటి కాలం 75 సంవత్సరాలు. ఇస్సాకు దాదాపుగా మరి 180 సంవత్సరాలు బ్రతకటం జరిగింది. అంటే ఇస్సాకు జీవితంలో అబ్రహాము ఉన్న కాలం ఎంత? 75 సంవత్సరాలు మాత్రమే. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకుకి దాదాపు ఒక 40 సంవత్సరాలు వచ్చే లోపే తండ్రి చనిపోయింది. అతనికి 75 సంవత్సరాలు వచ్చేటప్పటికే తండ్రి చనిపోయాడు. అతడు అతడు జీవించవలసినటువంటి కాలం దాదాపు ఇంకా 100 సంవత్సరాలు పైగా ఉన్నది. మరి 100 సంవత్సరాల కాలంలో ఒక్కడే కుమారుడు తన కుటుంబాన్ని, తన బంధువులను, తన రక్త సంబంధాలను అందరినీ కూడా వదిలేసి వచ్చాడు. ఇప్పుడు తనకున్నది ఎవరూ లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, ఒక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు అతడు? సొంత దేశంలో లేడు, పరాయి దేశంలో ఉన్నాడు, పరదేశిగా ఉన్నాడు. తనకంటూ ఏది లేదు అక్కడ. ఆ ఉన్నటువంటి జనుల యొక్క స్వభావం ఎలాగో ఉన్నది అంటే, అందంగా కనపడితే తన భార్యను కూడా ఎత్తుకెళ్లిపోయి ఆ భార్య నిమిత్తం ఇస్సాకుని చంపేసేటువంటి జనుల మధ్య జీవిస్తూ ఉన్నాడు. అందుచేత ఇస్సాకు భయపడి ఆ యొక్క తన భార్యను ఎన్నో సందర్భాలలో చెల్లి అని చెప్పుకునేటువంటి పరిస్థితులు అవి. అటువంటి కాలంలో బ్రతుకుతున్నాడు. అబ్రహాము కూడా అలానే ఉండాల్సినటువంటి పరిస్థితి.
అటువంటి జనుల మధ్య అతడు బ్రతుకుతున్నాడు. మరి అటువంటి జనుల మధ్య ఇస్సాకుకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇస్సాకు భద్రత ఎవరి నుంచి కలిగిద్ది? ఇస్సాకుని చూసుకునేటువంటి వారు ఎవరు? ఇవన్నీ ఆలోచించినటువంటి అబ్రహాము తన జీవిత కాలంలో తాను ఇస్సాకుతో కొంతకాలమే ఉంటాను, తర్వాత ఇస్సాకుతో తాను ఎక్కువ కాలం బ్రతకలేనన్న సంగతిని ఎరిగినటువంటి వాడే నిరంతరము జీవించే దేవుని పట్ల భయభక్తులు నేర్పాడు. ఆ దేవునికి ఇష్టడుగా ఉండేటువంటి రీతిగా తన కుమారుని పెంచాడు. ఆ దేవునికి కృపకు తన కుమారుని మరి పాత్రుడిగా చేశాడు. ఆ దేవుణ్ణే ఇస్సాకుకు అబ్రహాము ఆస్తిగా అప్పగించాడు. అందుచేత అబ్రహాము చనిపోయినప్పుడు, ఇస్సాకు మీద శత్రువులు దండయాత్ర చేస్తున్నప్పుడు, ఇస్సాకు మీద అనేకులు దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడే ఇస్సాకు పక్షాన ఉన్నాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది అదే. యోబు యొక్క జీవితం ద్వారా మనం కూడా నేర్చుకోవాల్సింది అదే. మనం మన పిల్లలతో ఎంతకాలం ఉంటాం? మనకు దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం ఉంటాం. మరి తర్వాత వాళ్ళ యొక్క జీవితం ఏంటి? వారిని ఎంతో ప్రేమిస్తున్నాం, వారి బ్రతుకుకు కావలసినటువంటి వాటన్నిటిని సమకూర్చి పెడుతున్నాం, వారికి మంచి భాగస్వామిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వారికి మంచి ఉద్యోగం అని, మంచి చదువులని, వారికి ఈ లోక సంబంధంగా ఎటువంటి కష్టం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్నింటినీ సమకూర్చి పెట్టడానికి మన జీవితాన్ని అంతటిని కూడా వెచ్చిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులుగా 100కి 90 మంది చేసేటువంటి పని అదే. తమ పిల్లలు తాము పొందిన కష్టాలు పొందకూడదని, తమ వల్లే వాళ్ళు శ్రమ పడకూడదని ఆ పిల్లల కోసం తమ జీవితాలను త్యాగం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతగా ఈ లోక సంబంధమైన ఆస్తిని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించినా దేవుని కృపకు మీ పిల్లలను మీరు పాత్రులుగా చేయకపోతే మీరు చేసిందంతా వ్యర్థమే. ఎందుకంటే ఈ లోక సంబంధమైనది ఏది కూడా వారిని వారి జీవితాల్లో మరి నిలబడేటట్టుగాను, వారి శ్రమల్లో నుంచి తప్పించేది గాను, వారి యొక్క కృంగిపోయినటువంటి స్థితిలో ఆదరణ కలిగించేదిగా ఏది కూడా ఉండదు. యోబుకి పరలోక సంబంధమైన ఆస్తి ఉంది, భూ సంబంధమైన ఆస్తి ఉంది. కానీ యోబు యొక్క జీవితంలో ఎన్నడూ కూడా ఈ భూలోక సంబంధమైన ఆస్తిని బట్టి అతడు అతిశయించిన వాడు కాదు, దానిని బట్టి సంతోషపడినటువంటి వాడు కాదు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లే యోబు గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోబుకి ఆ దేశంలో ఎవ్వరికీ లేనంత గొప్ప ఆస్తి ఉన్నప్పటికీ యోబు ఎన్నడూ కూడా తన ఆస్తిని బట్టి అతిశయించిన వాడు కానీ, తన ధనమును నమ్ముకున్న వాడు మాత్రం కానే కాదు. 24వ వచనాన్ని చూస్తే 31:24లో, సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడలను, నా ఆశ్రయము నీవేనని మేలిమి బంగారముతో నేను చెప్పుకొనిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కాని, నా చేతికి విస్తారమైనటువంటి సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల, ఎన్నడూ కూడా ఆ రీతిగా సంతోషించలేదు. ఆ రీతిగా నేను సంతోషించిన ఎడల 27వ వచనంలో అంటున్నాడు, పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. అంటే ఇతడికి అంత ఆస్తి కలిగిన, ఐశ్వర్యము కలిగిన, తనకున్నటువంటి ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఎన్నడూ కూడా అతిశయించలేదు. ఆ మేలిమి బంగారాన్ని తనకు ఆశ్రయమని అనుకోలేదు. ఎల్లప్పుడూ కూడా ఎవని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన పిల్లలకు దేవుడే ఆస్తినిగా ఇవ్వాలని అతను ప్రయత్నం చేశాడు. ప్రతి దినము కూడా అరుణోదయం కాకమునిపే తన బిడ్డల నిమిత్తం ఏం చేశాడు? దహన బలి అర్పించేవాడు. ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయారో, ఎక్కడ దేవుని కృపకు పాత్రలు కాకుండా ఉంటారో అని నేను చెప్పి ఎల్లప్పుడూ కూడా మరి యోబు తన పిల్లల విషయమే శ్రద్ధ కలిగి, తన కుటుంబ విషయమే శ్రద్ధ కలిగి, తన పిల్లలందరూ కూడా దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండాలని, న్యాయవంతులుగా ఉండాలని, దేవుని కృపకు పాత్రలు కావాలని ఎల్లప్పుడూ కూడా వారి నిమిత్తము ప్రయాస పడుతున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు.